నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. లెక్కలు మారుతున్నాయి, తప్పులు తేలుతున్నాయి. లెక్కలు తప్పులు రాజకీయాలను మార్చేస్తున్నాయి. ఇది తాజాగా గ్రేటర్ హైదరాబాద్లో చోటు చేసుకుంటున్న పరిణామం. 15 లక్షల ఓటర్లు బోగసేనంటూ తేల్చిన సీఎం కేసీఆర్ ప్రకటన వెనుక ఉద్దేశం ఏంటి? కోటికి పైగా జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో అసలు ఎంతమంది ఓటర్లు ఉండాలి? ఎంతమంది ఉన్నారు? బోగస్ ఓటర్లకు గ్రేటర్ ఎన్నికల వాయిదాకు లింక్ ఉందా? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి గారు, సెటిలర్స్ ఫోరం నాయకురాలు, భారతీయ జనతా పార్టీ నాయకురాలు కాటరగడ్డ ప్రసన్న గారు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అట్లాగే మనతో ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అవుతారు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/సాక్షి న్యూస్ పేజ్లో పోస్ట్ చేయవచ్చు. ఇక ఫోర్త్ ఎస్టేట్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఎన్నికలకు ఎప్పుడైనా రెడీ, బస్తీమే సవాల్ అన్న మంత్రి తలసాని. తలసానిని తక్షణమే తప్పించాలి, రాజ్భవన్ ఎదుట ఆందోళనకు దిగిన టీటీడీపీ. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర, చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. ముందు రాజీనామా చేయండి, ఆ తర్వాతే చర్చ. రాజ్యసభలో లలిత్ గేట్ పై విపక్షాల అల్టిమేటం. విపక్షాల తీరుపై ప్రభుత్వం మండిపాటు, సభ సజావుగా సాగేలా సహకరించాలని వినతి. యాకూబ్ కు ఉరి ఖరారు, క్యూరేటివ్ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు. ఓటర్లు, జనాభా సాధారణంగా ఎన్నికల ముందు వినిపించే విషయాలు ఇవి. ఇప్పుడు అవి మరోసారి తెర మీదకి వచ్చాయి. గ్రేటర్ ఎన్నికలు జరగాలంటే బోగస్ ఓటర్లను తొలగించాల్సిందేనన్న సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు కేసీఆర్. బోగస్ను తొలగించడంపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ ఇప్పుడే సడన్గా బోగస్ను తెర మీదకి తేవడంపై రాజకీయ పక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ రాజకీయాలు హఠాత్తుగా కొత్త మలుపు తిరిగాయి. రేపో ఎల్లుండో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ కీలక ప్రకటన వెలువడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా 15 లక్షల బోగస్ ఓటర్లు ఉన్నట్టు కేసీఆర్ ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో ఓటర్ల శాతం ఎక్కువగా ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బోగస్ ఓటర్ల వల్ల తెలంగాణ రాజకీయాలు ప్రభావితం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఏకంగా 24 నియోజకవర్గాల్లో తలరాతలు మారిపోయే ప్రమాదం బోగస్ ఓటర్ల వల్ల ఉందన్నారు కేసీఆర్. అందుకే హైదరాబాద్లో ఓటర్ కార్డులు 100% ఆధార్తో సీడింగ్ కావాల్సిందేనన్నది సీఎం కేసీఆర్ నిశ్చితాభిప్రాయం. బోగస్ ఓటర్ల ఏరివేతలో ఏ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి రెండో ఉద్దేశమేమీ లేకున్నా సీఎం ఆఫీసు ప్రకటన నుంచి వచ్చిన మరికొన్ని అంశాలపై కొందరు విభేదిస్తున్నారు. బోగస్ జాబితాలు తేలిన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ వార్డుల పునర్విభజన ఉంటుందన్న కేసీఆర్ ప్రకటనపైనే కొందరు రాజకీయ ఉద్దేశాలను అంటగడుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్లో టీఆర్ఎస్ పరిస్థితి బాలేదని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ఇప్పట్లో గ్రేటర్ ఎన్నికలను అధికార పార్టీ వద్దనుకుంటోందని, అందుకే ఈ బోగస్ ఓటర్ల ప్రస్తావన తెచ్చిందంటున్నారు కొన్ని పార్టీల నేతలు. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డిలతో పాటు మెదక్ జిల్లాలో ఉన్న ఈ 24 నియోజకవర్గాల్లో దాదాపు 1 కోటి మందికి పైగా జనాభా ఉన్నట్టు మొన్నటి సకల జనుల సమ్మె ప్రకారం తేలింది. 2014 ఓటర్ల జాబితా ప్రకారం ఈ 24 నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య దాదాపు 75 లక్షలు. ఇక్కడే అసలు తిరకాసు ఉంది. దేశవ్యాప్తంగా జనాభాలో కేవలం 66% మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. ఏ రకంగా చూసినా హైదరాబాద్లోనూ సుమారు 65 లక్షల ఓటర్లు మాత్రమే ఉండాలి. అయితే 2014 ప్రకారం 75 లక్షల ఓటర్లు ఉన్నారని, ఇప్పటి లెక్కలతో పోలిస్తే ఆ సంఖ్య 15 లక్షలు ఉంటుందన్నది సీఎం కేసీఆర్ భావన.
ఈ 15 లక్షల ఓటర్లు ఖచ్చితంగా సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సెటిలర్లే కావచ్చని, వీరు టీఆర్ఎస్ కు ఓటు వేసేందుకు సుముఖంగా ఉండరు కాబట్టే ఆధార్ సీడింగ్ 100% కావాలంటున్నారని కొందరు విమర్శకుల అభిప్రాయం. హైదరాబాద్లో సెటిల్ అయిన సీమాంధ్ర ప్రాంత వాసులకు ఇప్పటికే ఏపీలో ఆధార్తో సీడింగ్ అవుతుంది కాబట్టి వారంతా ఇక్కడ అనర్హులుగా తేలుతారన్నది టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ హైదరాబాద్లో ఆధార్తో సీడింగ్ చేసుకుంటే భవిష్యత్తులో ఏపీ నుంచి వచ్చే అన్ని రకాల ప్రయోజనాలు కోల్పోతారు కాబట్టి వీరి సంఖ్య అటో ఇటో తేలిపోనుంది. ఇటు ఎన్నికల సంఘం కూడా ఇదే వ్యూహంతో ముందుకెళ్తోంది. అధికారికంగా ఈ వ్యవహారాన్ని ఏ పార్టీ ఖండించకపోయినప్పటికీ భవిష్యత్తులో ఏ ఓట్ల వల్ల ఎవరి తలరాతలు మారతాయన్నది ఆసక్తికరంగా మారింది. పొలిటికల్ బ్యూరో, సాక్షి న్యూస్. గ్రేటర్ హైదరాబాద్లో 15 లక్షల బోగస్ ఓట్లున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి, సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న తరుణంలో ఆయన చేసిన ఈ స్టేట్మెంట్ పలు వివాదాలకు తావిస్తున్నది. మనతో పొలిటికల్ అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ఈ 15 లక్షల ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయి, వీటిని తీసేసిన తర్వాతనే వార్డుల పునర్విభజన అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇది కొంత వివాదానికి దారితీసింది. రాజకీయపరమైన వివాదం. ఇప్పటివరకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అసలు పోటీ చేయలేదు. 1-2 సార్లు పోటీ చేసిన సందర్భాల్లో కూడా పెద్దగా గెలిచిన సందర్భాలు లేవు. మొన్న 2014 ఎన్నికల్లో కూడా హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఎన్నికల ఫలితాలు మొత్తం 24 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తూ ఉన్నాయి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో. సో ఇప్పటికి కూడా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెడితే గెలవమేమో అనే ఒక దీంతో ఇవాళ టీఆర్ఎస్ ఈ ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శ ఉన్నది. మీరేమంటారు? ఇక్కడ 2 విషయాలు. రెండవది ఆధార్తో అనుసంధానం చేస్తూ ఉంటున్నారు. ఆధార్ అనేది ప్రామాణికం కాదు అని అందరూ చెప్తున్నారు. ఆధార్ ఉన్నా లేకపోయినా ఆధార్ నువ్వు ఇతర ఏ సౌకర్యంతోనూ లింక్ చేయకూడదు అని చెప్తున్నప్పటికీ వాళ్ళ ముఖ్యమంత్రి ఆధార్తో లింక్ చేస్తూ అంటున్నారు. ఇవాళ అందుకనే 2 విషయాలు ఇక్కడ గమనించాలి. ఒకటి, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం అనేది ఒక ప్రాథమిక హక్కు. ఆఫ్ కోర్స్ అది దాన్ని ముందు ఎక్సర్సైజ్ చేయాలి. చాలామంది బోగస్ ఓటర్లు ఉన్నారనేటువంటిది, మల్టిపుల్ ఓటర్స్గా ఉన్నారనేటువంటిది మనం గమనిస్తూనే ఉన్నాం. వాటిని తొలగించాలి. కానీ అదే సందర్భంలో నిజమైనటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు, అది హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా దేశవ్యాప్తంగా కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేసి వాళ్ళను భాగస్వాములు చేసేటువంటి ప్రక్రియ ఎన్నికల కమిషన్ ఒక కర్తవ్యంగా నిరంతరం కొనసాగించాలి. ఇవాళ ఎన్నికల సందర్భంలో లేదా ఏడాదికి ఒకసారి నమోదు చేసేటువంటి ప్రక్రియ కాకుండా అది ఒక నిరంతర ప్రక్రియగా తనకు ఒక స్వతంత్ర యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడకుండా తన బాధ్యతలు నిర్వర్తించేటువంటి పరిస్థితి రావాలి. అది ఇప్పుడు లేదు. రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఆధారపడి కొనసాగుతున్నది. రెండవది, ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా బోగస్ కార్డులను ఎలిమినేట్ చేయవచ్చు కొంతవరకని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. దాన్ని స్థూలంగా తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని ఉపయోగించవచ్చు. కానీ ఆ పేరుతో ఓటు హక్కునే నిరాకరిస్తామనేటువంటి పరిస్థితిని మనం కానీ లక్ష్మీనారాయణ గారు, ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ లేదు. ఇవాళ 30% మందికి పైగా ఆధార్ లేని వాళ్ళు ఉన్నారు. ఆధార్ కోసం దరఖాస్తులు చేసుకొని ప్రాసెస్లోంచి పోయి కూడా ఆధార్ కార్డు రాని వాళ్ళు చాలా మంది. నేను దానికే వస్తున్నాను. దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అందరికీ ఆధార్ కార్డు రాలేదు. ఎక్కడైనా సుప్రీంకోర్టు కూడా ఆధార్ కార్డుని ఒక ప్రామాణికంగా తీసుకొని మిగిలినటువంటి హక్కులను హరించకూడదనేటువంటి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. బోగస్ కార్డులను ఓటర్లను తొలగించేటువంటి ప్రక్రియకు ఉపయోగించుకోవచ్చు, కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఓటు హక్కును కాలరాస్తామనేటువంటిది అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం. రెండవది, కేసీఆర్ గారు చేసినటువంటి ప్రకటన ఎందుకు అనుమానించాల్సి వస్తున్నది, జనం ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారో అనుమానిస్తున్నారు అనేటువంటిది, ఎన్నికల సంఘంగా తన ప్రక్రియలో భాగంగా అది యాక్టివిటీని కొనసాగిస్తే ఇంత అలవడి రాదు. కేసీఆర్ గారు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంలో పూర్వరంగంలో
టీఆర్ఎస్ బలహీనంగా ఉన్నటువంటి గత అనేక ఎన్నికల అనుభవాలను చూసినప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో బలహీనంగా ఉన్నటువంటి పూర్వరంగంలో, అలాగే అనేక మంది టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్లో చేరి ఎన్నికలు పెట్టాలి. ఇవాళ శ్రీనివాస్ యాదవే ఉన్నాడు, ఆయన రాజీనామా చేయలేదు, మంత్రిగా కొనసాగుతున్నాడు, పెద్ద విమర్శలు ఉన్నాయి. ఆయన అనివార్యంగా రాజీనామా చేసి ఎన్నికలు పోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఈ పూర్వరంగంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక పార్టీ అధినేతగా ఉండి దీన్ని ఇష్యూగా చేయడం, ఎన్నికల అధికారులను ఇతరుల అధికారులను పిలిచి ఇక్కడ దీన్ని అనుసంధానం చేయండి, 15 లక్షలు ఉన్నాయి, వాటిని తొలగించిన తర్వాతనే ఎన్నికలకు పోతాము, లేదా డివిజన్లు పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది అనేటువంటి ప్రకటన చేయడం అనేటువంటిది దురుద్దేశాలకి, అనుమానాలకి తావిస్తున్నది. రెండవది, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సకల జనుల సర్వే చేశారు. ఆ సందర్భంలో ఉన్న కుటుంబాల కంటే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి, 20,000 30,000 కుటుంబాలు ఉన్నాయి, అంటే జనాభా ఎక్కువ ఉన్నదని అప్పుడు చెప్పారు. మామూలు జనాభా లెక్కలకి ఈ లెక్కలకి ఓటర్లకి సంబంధించి కూడా తర్వాత ఏం చేయలే. అది సమగ్ర సర్వే అన్నారు కానీ 70% 80% చేశారు, పూర్తిగా చేయలే. ఆ గణాంకాలను కూడా బయట పెట్టలేదు. అసలు వాస్తవ జనాభా ఎంత, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అనేటువంటిది, ఎంతమందికి ఓట్లు లేవు, ఉన్నటువంటి వాళ్ళు మల్టిపుల్గా ఎంతమందికి ఉన్నారు. ఇప్పుడు ఒకరు అసంఘటిత కార్మికుడు ఉంటాడు, ఒక కోటపల్లిలో ఉండి కొంతకాలం పనిచేస్తాడు, లేదా పిల్లల్ని చదివించుకునేటువంటి దానికో లేకపోతే ఉపాధి దానికో ఆయన మళ్ళీ కయత్ దగ్గరికి వెళ్ళిపోతాడు, ఇంకో ప్రాంతానికి వెళ్తాడు. ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది, ఆధార్ కార్డు ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ, ఓట్లు లేనటువంటి వాళ్ళ సంఖ్య ఉన్నది. లక్ష్మణ్ గారు, ఇవన్నీ కూడా మల్టిపుల్ సమస్యలు ఉన్నాయి ఇక్కడ. నేను అనేది ఏమిటంటే, ఓటు 2 చోట్ల ఉంటే ఖచ్చితంగా ఓ చోట తీసేయాల్సిందే, దానిలో ఎవరు దాని గురించి ఇది చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ కార్డుకు లింక్ చేస్తాము అని చెప్పినప్పుడు ఆధార్ కార్డు లేని వాళ్ళు ఈ దేశంలో 30-40% మంది ఉన్నారు. వారి పరిస్థితి ఏమిటి? వాళ్ళకు ఉన్న ఓట్లు పోతే కదా, ఓట్లు ఉన్నాయి, ఓటర్ ఐడి ఉంది వాళ్ళకు, కానీ ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు లేదు కాబట్టి నీ ఓటు తీసేస్తానంటే ఎట్లా? మిగతా పెద్దలతో మాట్లాడదాం మనం, అసలు ఏ ఉద్దేశంతో ఇది జరుగుతుంది అనేది ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదాం.